ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీన్ రివర్స్ అయింది. గతంలో అధికార పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతుంటే ఇప్పుడు ప్రతిపక్ష వైఎస్ఆర్ పార్టీ వలసలతో కలకల్లాడుతుంది. ఇక గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు కాంగ్రెస్లో పనిచేసిన విజయవాడ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వైఎస్ఆర్సీపీలో చేరుతున్నానని ఆయనే ప్రకటించారు. ఆయన వైఎస్ఆర్ పార్టీలో చేరుతున్నానని స్వయంగా ఆయనే ప్రకటించి జగన్ను ముఖ్యమంత్రి చేయడానికే తాను వైసీపీలో చేరుతున్నానని, రాష్ట్రంలో అవినీతి పాలన తాండవిస్తుందని, జగన్ ఎలాగైనా ముఖ్యమంత్రిని చేయడమే తన ధ్యేయమని ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో విజయవాడలో భారీ బహిరంగ సభను పెట్టి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ తీర్థం పుచ్చుకుంటానని ఆయన చెప్పారు. తనకు వైఎస్ఆర్తో 40 ఏళ్ల అనుభవం ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ఇక ఐవైఆర్ను కూడా తప్పించడాన్ని మల్లాది విష్ణు తప్పుపట్టారు. కేవలం అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడుతుందని, తానకు వైఎస్ఆర్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చినా సరే వైఎస్ఆర్ పార్టీ బలోపేతానికే తాను కృషి చేస్తానని మరోసారి ఈయన స్పష్టం చేశారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.